హలో ఫుడీస్, వెల్కమ్ టు డీజే టాక్స్. ఈరోజు మనం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే గులాబ్ జామున్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 ప్యాకెట్స్ గులాబ్ జామున్ పౌడర్ని అయితే కట్ చేసి వేసుకోవాలి. అండ్ అలాగే నేను ఇక్కడ ఒక 1/2 కప్ వేయించిన సన్న రవ్వ తీసుకున్నాను. రవ్వ యాడ్ చేయడం ఆప్షనల్, మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. అండ్ అలాగే వీటిని మిక్స్ చేసుకోవడానికి ఒక 1 కప్ మిల్క్ని అయితే బాయిల్ చేసుకొని మిల్క్ వెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకొని ఈ మిల్క్తో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కన్సిస్టెన్సీ లాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. తర్వాత తీసుకొని మనం గులాబ్ జామున్స్ కోసం బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కొద్దిగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకి గులాబ్ జామున్స్లో పగుళ్ళు అనేవి రావు. ఈ విధంగా అన్నీ బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ కాగుతున్న నూనెలో అయితే వేసుకొని బాగా 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ అనేటివి మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకి బాల్స్ లోపలంతా బాగా ఉడుకుతుంది. అండ్ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం బాల్స్ని తీసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ఒకసారి ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని సిమ్లో అయితే పెట్టుకోవాలి సిరప్ని. ఇప్పుడు తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఈ సిరప్లో వేసుకొని ఒక 4 to 5 hours అయితే ఈ సిరప్లో జామున్స్ అన్నీ బాగా నానినట్లయితే మనకి గులాబ్ జామున్స్ అయితే చాలా స్మూత్గా అండ్ లోపలంతా జ్యూసీగా వస్తుంది. అంతే, గులాబ్ జామున్ రెసిపీ రెడీ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.